ఏపీలో కౌంటింగ్ కు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మనం చెప్పుకున్నట్టుగా మరికొన్ని గంటల్లోనే కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 111 చోట్ల చూస్తే 20 రౌండ్లలోపే కౌంటింగ్ అనేది పూర్తయిపోతుంది. అయితే కౌంటింగ్ కి సంబంధించి రేపు ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, మనకి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కడప నుంచి మరొక అభ్యర్థి కూడా జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి పూర్తి అప్డేట్స్ తీసుకుందాం. శ్రీకాంత్, విజయవాడ వ్యాప్తంగా కౌంటింగ్ కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. పూర్తి అప్డేట్ ఏంటి కౌంటింగ్ కి సంబంధించి రేపు? ఎన్నికల ప్రక్రియలో కీలకమైనటువంటి కౌంటింగ్ ఘట్టానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా పార్లమెంట్ ఫలితం కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి నిమ్రా కళాశాలలోనే జరగబోతోంది. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతనైతే పోలీసు అధికారులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటుగా సమీపంలో ఎవరు కూడా గుమ్మిగూడకుండా ఉండటానికి మొత్తం 144 సెక్షన్ ని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఈ మొత్తం కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ గా ప్రకటించి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కేవలం ఆర్ఓ గాని కలెక్టర్ గాని జారీ చేసినటువంటి పాసులు ఉన్న వ్యక్తులను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నట్టుగా అయితే మనకి ఇప్పటికే పోలీసు అధికారులు స్పష్టమైన ఆదేశాలు అటు చెప్పడం కూడా జరిగింది. ఇక మొబైల్స్ ని కూడా తీసుకెళ్లకుండా ఉండటానికి ఇక్కడే మొబైల్స్ ని డిపాజిట్ చేయడానికి కూడా ఒక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా సెక్షన్ 144 సెక్షన్ తో పాటుగా పోలీస్ యాక్ట్ 13 కూడా అమలు చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో సీసీటీవీల పర్యవేక్షణలో మొత్తం ఈ కౌంటింగ్ కి సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఉండబోతోంది. ఇక లోపల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా వీడియోగ్రఫీ కూడా తీస్తామని ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా ఈ అనుమతి లేకుండా ఇటువైపు రావద్దు అనే స్పష్టమైన ఆదేశాలు అయితే పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో అటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే కృష్ణా యూనివర్సిటీలో మచిలీపట్నం పార్లమెంట్ కి సంబంధించిన ఫలితాలు, అదేవిధంగా అదే సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడే ఫలితాలు కూడా కౌంటింగ్ కూడా నిర్ణయిస్తున్న నేపథ్యంలో అక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా 133 పికెటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 50 చోట్ల చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టిన నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటలకైతే ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే ప్రారంభం కాబోతుంది. ఏజెంట్లు కూడా 6 గంటలకే రావాలి, అనుమతి లేని వాళ్ళు రావద్దు. ఫలితాలు వెల్లడైన తర్వాత విజయోత్సవాలు కూడా చేయడానికి అనుమతి లేదని అయితే నిషేధ ఆజ్ఞలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న ప్రాంతం అంతా రెడ్ జోన్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది.